తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఇప్పుడు ఆ దృశ్యాలను ప్రత్యక్షంగా చూద్దాం. వార్డులోకి పోయి కార్యకర్తలతో కూర్చొని కార్యకర్తలతో మమేకమై వాళ్ళందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు ఒకటికి 2-3 సార్లు తీసుకున్నారు. అల్టిమేట్ గా అక్కడ ఉండే పరిస్థితులు కూడా అధ్యయనం చేశారు. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించారు. ఆ విధంగా 4-5 ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అయ్యి ఒకవేళ మాకు మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళా పంపించి మరి చేసి ఫైనల్ గా అభ్యర్థుల ఎంపిక జరిగింది. మాకుండే అవకాశాల్లో ఎంత వరకు వీలైతే అంత బెస్ట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేశాం. ఇంకా బాగా చేసి ఉండొచ్చు అంటే చేసేదానికి సమయం ఉంటుంది, ఆ రిసోర్స్ కానీ టైం కానీ ఉంటుంది. కానీ మాకుండే రిసోర్స్ లో మాకుండే టైం ఫ్రేమ్ లో ఏం చేయాలో అన్ని విధాలు ది బెస్ట్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. నేను అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ లిస్ట్ కూడా రాత్రికి ఇప్పుడు 9:30కి మళ్ళీ స్వేరింగ్ అని పెట్టాం. ఇప్పుడు ఉండే వీళ్ళందరికీ ఓత్ టేకింగ్ సెరమనీ పెట్టాం. అది ఓత్ టేకింగ్ అవుతానే ఇంకొక 2 hours 3 hours కూర్చొని మిగిలిన వాళ్ళు కూడా ఫైనలైజ్ చేసి విల్ అనౌన్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ టు నైట్ ఫైనల్ లిస్ట్. టుమారో ఏదైనా ఉంటే స్పిల్ ఓవర్ ఉంటుంది. ఆశ, ఎందుకంటే జీవితంలో ఒక్కొక్కరికి ఒక అంబిషన్ ఉంటుంది. ఆ అంబిషన్ అంటే ఒక ఆయన ఎమ్మెల్యే కావాలంటాడు, ఒక ఆయన ముఖ్యమంత్రి కావాలంటాడు, ఒక ఆయన ఇంకోటి కావాలనుకుంటారు, ఇంకొక ఆయన కార్పొరేటర్ కావాలనుకుంటారు. పార్టీకి పనిచేశారు, 25 సంవత్సరాలు పనిచేశారు. వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మేము అకామిడేట్ చేయగలిగాం 150 మందికి అకామిడేట్ చేయగలిగాం, చేస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి పనిచేసిన వ్యక్తి మళ్ళీ కార్పొరేటర్ కావాలనుకోవడం తప్పలేదు. కానీ ఎంపిక చేసిన విధానం కార్యకర్తలను అర్థం చేసుకుని అందరినీ నేను అకామిడేట్ చేయలేకపోవచ్చు, కానీ వీలైనంత వరకు మెరిట్ ప్రకారం చేశాం. ఒక్కొక్కసారి మంచి కార్యకర్తలు ఉండొచ్చు, ప్రజల్లోకి పోలేకపోవచ్చు. అక్కడుండే పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి కొంతమంది సర్వైవ్ కావచ్చు, కొంతమంది సామాజిక న్యాయం చేయాలన్నప్పుడు కొంతమంది ఇగ్నోర్ కావచ్చు. ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం కార్యకర్తలకు నాయకులకు అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో మిమ్మల్ని విస్మరించాం, మిమ్మల్ని ఆదుకుంటాం. భవిష్యత్తులో మిమ్మల్ని ఏ విధంగా రాజకీయంగా పైకి తేవాలి, లేకపోతే మీ ఇమేజ్ ఎట్లా పెంచాలి, మీ పర్సనల్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలి అనేది పార్టీ తప్పకుండా చూసుకుంటుంది. కాబట్టి మీరు ఎవరు డిస్టర్బ్ కావాల్సిన పని లేదు. ఇదే స్పిరిట్తో ఎవరు అభ్యర్థులైనా మీరు పార్టీ అభ్యర్థులుగా మీరు అనుకుని మీరే అభ్యర్థిగా భావించి అభ్యర్థి యొక్క గెలుపుకి దోహదం చేయండి, పార్టీ గెలుపుకి దోహదం చేయండి. అది పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఇంకొక పక్కన ఒక వినూత్నమైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం.